सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सहा यथा सर्वासाम् अपाम् समुद्रः एकायनम् एवं सर्वेषां स्पर्शानां तत् एकायनम् एवं सर्वेषां रसानां जिह्वा एकायनम् एवं सर्वेषां गन्धानां नासिका एकायनम् एवं सर्वेषां रूपाणां चक्षुः एकायनम् एवं सर्वेषां शब्दानां श्रोत्रम् एकायनम् एवं सर्वेषां संकल्पानां मन एकायनम् एवं सर्वासां विद्यानां हृदयम् एकायनम् एवं सर्वेषां कर्मणां हस्तौ एकायनम् एवं सर्वेषाम् असङ्घानां उपस्थ एकायनम् एवं सर्वेषाम् आनन्दानां उपस्थ एकायनम् एवं सर्वेषां विसर्गाणां पायुः एकायनम् एवं सर्वेषाम् अध्वनां पादौ एकायनम् एवं सर्वेषां वेदानां वाक् एकायनम्। ఏకాయనం అనే వార్త మనం అనేక సార్లు విన్నాం ఈ మంత్రంలో. ఏకాయనం అంటే లయం అని అర్థం, ఒకటి కావడం. ఏక అయనం, ఏకాయనం. ఒకటి కావడం అంటే రెండు ఉండి రెండు ఒకటిగా అవ్వడం ఏకాయనం. ఆ రెండు ఏమిటి, ఒకటి అవ్వడం ఏమిటి అంటే ఇక్కడ మనం చర్చించే విషయం, యాజ్ఞవల్కుల వారు మైత్రేయికి బ్రహ్మ విద్యను గురించి చెప్తున్నారు. ఆత్మ అంటే ఏమిటి అని చెప్తూ ఆత్మ సృష్టి స్థితి లయ కారణం అంటున్నారు. దేని నుంచైతే ఈ సమస్త చరాచర ప్రపంచం ఉద్భవిస్తున్నదో, దేని వలన అయితే ఈ చరాచర ప్రపంచం నిలిచి ఉన్నదో, దేని మూలంగానైతే ఈ చరాచరం ఎందులోకి తాను మళ్ళీ తిరిగి కలిసిపోతున్నదో, దేనిలో నుంచి వచ్చినదో దానిలోకి కలిసిపోతున్నదో అది ఆత్మ అన్నారు. అది ఆత్మ. ఎలా వచ్చింది, ఎలా ఉంటున్నది అంటే మనం చూసాం, సామాన్య సత్తా, విశేష సత్తా అని. ఆత్మ చైతన్యం సద్రూపం, చిద్రూపం అన్నారు. సద్రూపం అంటే ఉనికి అన్నాం. చిద్రూపం అంటే ఎరుక అన్నాం. సద్రూపం అంటే ఉనికి, ఉండడం. చిద్రూపం అంటే ఎరుక, తెలుసుకోవడం. ఈ ఉండడం, తెలుసుకోవడం అనేది ఎక్కడ ఉన్నది అంటే అది నా స్వరూపంగానే ఉన్నది అని తెలుసుకోవాలి. ఆత్మ అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉపనిషత్తు చెప్తోంది. మనందరికీ ఆత్మను తెలుసుకోవాలని చాలా కోరికగా ఉంటుంది.
ఆత్మ అంటే ఏమిటి అర్థం? బంగారపు గొలుసు యొక్క ఆత్మ బంగారం, మట్టి కుండ యొక్క ఆత్మ మట్టి, చెక్కతో చేసిన డెస్క్ దాని యొక్క ఆత్మ చెక్క, వుడ్ అంటారు. ఏ పదార్థం అయితే ఉన్నదో అది దేని మీదైతే ఆధారపడి ఉన్నదో తన ఉనికి కోసం అది దాని యొక్క ఆత్మ అని అర్థం. వస్త్రం యొక్క ఆత్మ దారం, అది లేకుండా వస్త్రం ఉండదు. యదాప్నోతి యదాదత్తే యచ్చాప్తి విషయానిహ యచ్చాస్య సంతతో భావ ఆత్మ ఇత్యభిధీయతే అని చెప్పబడింది. ఆత్మ యొక్క నిర్వచనం అంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో, అన్నిటినీ ఏదైతే గ్రహిస్తున్నదో, తెలుసుకుంటున్నదో అది ఆత్మ. అంతటా వ్యాపించి అన్నీ తెలుసుకుంటున్నది ఏదో అది ఆత్మ. అన్నీ ఏది తెలుసుకుంటున్నది? ఆ నేను నాకు తెలుసు అనేది ఆత్మ. అన్నిటినీ తెలుసుకుంటున్నది, ఒక శరీరంలో కాదు అన్ని శరీరాలలో తెలుసుకుంటున్నది. ఉనికి ఎరుక అన్నాం. నాకు తెలుసు, నాకు తెలుసు అని తెలియడానికి నేను ఉండాలి కనుక నేను ఉన్నాను, నేను ఉన్నానని నాకు తెలుసు, నా ఉనికి నాకు తెలుసు, నా ఎరుక నాకు తెలుసు. ఐ నో దట్ ఐ నో. నాకు తెలుసని నాకు తెలుసు కనుక ఈ నేను ఉన్నాను సామాన్య సత్తా, ఎలా ఉన్నాను అనేది విశేష సత్తా. మనందరం మొదట ఉన్న తర్వాత మనిషిగా ఉన్నాను, భార్యగా ఉన్నాను, భర్తగా ఉన్నాను, స్త్రీగా ఉన్నాను, అలా ఇవన్నీ విశేష సత్తా. ఉన్నాను అనేది జనరల్ ఎగ్జిస్టెన్స్, అందరం చెప్పేటటువంటిదే. అది అందులో మార్పు లేదు. కానీ ఎలా ఉన్నాను అనేటువంటిది మారుతోంది. నాకు తెలుసు అనే మాట అందరం వాడతాం, ప్రతి వాళ్ళం నాకు తెలుసు అనే దాంట్లో మార్పు లేదు. కానీ మనకు ఏమేమి తెలుసో మాత్రం మారుతోంది. ఏమేమి తెలుసో అది మారుతోంది, కానీ నాకు తెలుసు అనే దాంట్లో మార్పు లేదు. కనుక ఏది అనువృత్తం ఏది వ్యావృత్తం అంటారు. ఇక్కడ అనువృత్తం ఏమిటి? నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అనేది అనువృత్తం, అంతటా ఉంది, అందరిలోనూ ఉన్నది. కానీ మనకు ఏమి తెలుసు అనేది అనేటువంటిది వ్యావృత్తం, మారుతూ ఉంటుంది. అది మారుతూ ఉంటుంది, మనిషికి మనిషికి మారుతూ ఉంటుంది. మనకే మారుతూ ఉంటుంది. ఉదయం తెలిసింది, మధ్యాహ్నం తెలిసింది, రకరకాలుగా తెలుస్తున్నాయి. దీన్నే విశేష జ్ఞానం అన్నారు. విశేష జ్ఞానం. సామాన్య జ్ఞానం ఏమిటి? నాకు తెలుసు అనేది సామాన్య జ్ఞానం, నాకు ఏమి తెలుసు అనేది విశేష జ్ఞానం. కనుక ఈ విశేష జ్ఞానం ఏమిటి? శబ్ద జ్ఞానం, రూప జ్ఞానం, స్పర్శ జ్ఞానం, రస జ్ఞానం, గంధ జ్ఞానం. జ్ఞానేంద్రియాలన్నీ రకరకాలుగా శబ్దాలు తెలుసుకుంటున్నాయి. ఎప్పుడు తెలుసుకుంటుంది? విశేష శబ్దం, సామాన్య శబ్దం ఉంటే కదా విశేష శబ్దం. సామాన్య రూపం ఉంటేనే కదా విశేష రూపం తెలుస్తుంది, రకరకాల రూపాలు తెలుస్తుంది. సామాన్య గంధం ఉంటేనే విశేష గంధం తెలుస్తుంది. కనుక జనరల్గా సామాన్యంగా ఉండేది ఉంటేనే మిగతావన్నీ తెలుస్తాయి. అంటే నేను ఉంటేనే శబ్దము తెలుస్తుంది, రూపము తెలుస్తుంది, విశేషమైనటువంటి తెలుస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ సామాన్యంలో నుంచి వచ్చినాయి కనుక ఇవన్నీ మళ్ళీ అందులోకి వెళ్ళిపోతాయి. దానికి ఉదాహరణ చెప్పాను నిన్న, నిద్ర. మనం మెలకువతో ఉన్నప్పుడు అన్ని విశేషాలు అన్నమాట, విశేష జ్ఞానం. ఇది ఇప్పుడు ఇక్కడ మనం పొందేదంతా విశేష జ్ఞానం. నా శబ్దం మారుతూ ఉంది చూడండి, వాక్ మారుతూ ఉన్నది, పదాలు మారుతున్నాయి, కానీ శబ్దం సామాన్యం. మాటలన్నీ మారేవన్నీ కూడా విశేష శబ్దాలు. ఇవన్నీ కూడా తన యొక్క స్వరూపంలోకి వెళ్ళిపోతాయి. అంటే ఏకాయనం అని చెప్తున్నారు. కనుక కర్మ ఇంద్రియాలు, జ్ఞాన ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉండడం విశేష జ్ఞానం.
ఇవన్నీ కూడా విశేష క్రియలు, ఇవన్నీ కూడా సామాన్యంలోకి వెళ్ళిపోతాయి. ఎందులో నుంచి వచ్చిందో అందులోకి వెళ్ళిపోతుంది. అందుకనే నిద్రా సమయంలో మన యొక్క పనులు, మన యొక్క జ్ఞానం అన్నీ కూడా ఏకాయనం అన్నారు. దాన్ని లయ అంటారు. దాన్ని లయ అన్నారు. జ్ఞానికి జ్ఞానం వచ్చిన తర్వాత ప్రళయంతో సమానం. ఈశ్వరుడికి, బ్రహ్మదేవుడికి ఒక సృష్టి, ఒక బ్రహ్మ యొక్క జీవన పర్యంతం, అది ఒక బ్రహ్మ యొక్క లైఫ్ స్పాన్ అంటారు. అది ఒక యుగం అన్నమాట. ఇన్ని యుగాలు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని యుగాలని బ్రహ్మ. ఒక్కసారి బ్రహ్మ మళ్ళీ ఇంకొక బ్రహ్మ వస్తే ఇంకొక ఇదనమాట సృష్టి. ఒక్కొక్కసారి బ్రహ్మ ఒక సృష్టిలో ఉంటాడు. ఆయన మళ్ళీ ప్రళయం తీసుకొచ్చినప్పుడు ఇంకొక బ్రహ్మ వస్తాడు. అది బ్రహ్మ విషయంలో. మనం కూడా రోజు సృష్టి చేస్తూనే ఉన్నాం. మనం కూడా ప్రళయం కాదు, చిన్న సృష్టి, టెంపరీ ప్రళయం, అశాశ్వతమైన ప్రళయం. ఏంటి టెంపరీ ప్రళయం? నిద్ర. మన నిద్రలో అన్నీ లయించిపోతున్నాయి. మనం చేస్తే సృష్టి ఇది జాగ్రత్త వ్యావహారిక సృష్టి. మన నిద్రపోతే అది లయం. బ్రహ్మ కనుక నిద్రపోతే అది ప్రళయం. అంతే తేడా. ఇప్పుడు ఈ బ్రహ్మ, జీవుడు, వీడిని వదిలిపెట్టండి. జ్ఞానికి జ్ఞానం వచ్చిన తర్వాత ఈ వ్యావహారిక నామరూప ప్రపంచం అంతా కూడా లయించిపోతుంది. లయించడం అంటే ఏమిటి? ఆయన చూస్తున్నా కూడా ఈ వ్యావహారిక ప్రపంచాన్ని ఇది మిథ్యా, దీనికంటూ ఒక సత్తా లేదు అని ఆయనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం చూసే కదిలేదంతా కూడా ఆత్మ వల్లనే, కానీ దానికంటూ ఒక ఉనికి లేదు, స్వతంత్ర ఉనికి లేదు, స్వతంత్ర జ్ఞానం లేదు. దేనికి? నేను చెప్పాను ఉదాహరణ, చంద్రుడికి స్వతంత్ర ప్రకాశం లేదు. చంద్రుడికి స్వతంత్ర ప్రకాశం లేదు. ఆయన ప్రకాశం ఎవరి ప్రకాశం? చంద్రుడి ప్రకాశం, ట్యూబ్లైట్ ప్రకాశం, అది సూర్యుడి ప్రకాశం. సూర్యుడి ప్రకాశం, చంద్రుడు ప్రకాశంగా మనం చెప్తున్నాం. కానీ చంద్రప్రకాశం చూసేటప్పుడు సూర్యప్రకాశం గుర్తొస్తున్నదా మనకు? గుర్తులేదే, అసలు తెలియదే. పౌర్ణమి చూస్తాము కానీ ఇది సూర్యుడి ప్రకాశమే చంద్రుడి మీద పడుతున్నదనే జ్ఞానం వస్తున్నదా మనకప్పుడు? రావడం లేదు. అదేవిధంగా ఆ పరమాత్మ ఎప్పుడైతే ఈ శరీరంలో ఉపలబ్ధి, మనకు పరమాత్మ ఎప్పుడైతే ఈ మాయను ఉపయోగించి ఈ శరీరం అనే పంచభూత శరీరంలో ప్రవేశిస్తాడో, ప్రవేశించినట్లుగా అప్పుడు ఆ పరమాత్మ కూడా తాను పరమాత్మని మర్చిపోతాడు, జీవాత్ముడుగా వ్యవహరిస్తూ ఉంటాడు. పరమాత్ముడు కూడా జీవాత్ముడిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఎలాగైతే మట్టిని కుండ చేయాలంటే ఎండిపోయిన మట్టిని, పొడి మట్టిని కుండ చేయగలరా? ఎంత గొప్ప కుమ్మరివాడైనా కూడా, ఎంత ఎక్స్పర్ట్ అయినా కూడా కుమ్మరివాడు ఎండు మట్టితో ఎవరు కుండ తయారు చేయలేరండి. అవునా? కుండ తయారు చేయాలంటే ఏం చేయాలి? అతను మట్టిని నీళ్ళతో కలపాలి. మట్టిని ఎప్పుడైతే నీళ్ళల్లో కలిపేసి ముద్దలాగా చేసిన తర్వాతనే మట్టి కుండ అవుతున్నది. అదేవిధంగా కేవలం శుద్ధ బ్రహ్మం ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించలేదు. శుద్ధ బ్రహ్మం కూడా మట్టిని నీటితో కలిపిన తర్వాతనే ఎలాగైతే కుండ వస్తున్నదో అదేవిధంగా శుద్ధ బ్రహ్మం తన మాయాశక్తిని ఉపయోగించి ఈ జగత్తంతా నామరూపాలన్నీ సృష్టిస్తారు. కనుక మనకు పరమాత్మ ఎంతో దూరం లేడు. పరమాత్మే అయి ఉన్నాము, కానీ జీవాత్మని భావిస్తున్నాం. మనం జీవాత్మ అని భావిస్తున్నాం. మనం ఆ భావనలో నుంచి బయటికి రావాలి. మనం భావన అంతా భావనలోనే ఉందండి. ఆ భావన ఎలా వస్తుందంటే జ్ఞానం ద్వారా వస్తుంది. భావిస్తున్నాం మనం. కనుక ఆ భావన మనం మార్చుకోవాలి. నేను జీవాత్మని కాదు పరమాత్మనే అని తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు అహం బ్రహ్మాస్మి అని చెప్పగలవు. అలా చెప్పనంత వరకు కూడా నీలో మానసికమైన అలజడి, ఆందోళన, సందేహాలు, సంశయాలు, విపర్యయాలు అన్నీ ఉంటూనే ఉంటాయి. జీవితాంతం ఏమిటి? జన్మజన్మలకి ఉంటూనే ఉంటుంది. అది పోనే పోదు.
కనుక ఏం చేయాలి? మహావాక్యం, గురు, శాస్త్రం చదవాలి, వినాలి. అప్పుడు మనకి ఈ జ్ఞానం వచ్చి ఈ సృష్టి స్థితిలో కారణమైనటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని మనం గ్రహించగలుగుతాం. తర్వాత మంత్రం చదువుతాను. నిన్న ఉదాహరణ చెప్పాను. ఈ ఆత్మ ఎలా తెలుసుకోవాలి అంటే ఈ ఉదాహరణలో చెప్తున్నారు యాజ్ఞవల్కుల వారు 12వ మంత్రంలో. సహాయథా సైంధవఖిల్యః ఉదకే ప్రాప్తః ఉదకం ఏవ అనువిలీయేత నః అస్య ఉద్గ్రహణాయ ఇవ స్యాత్ యతః యతః తు ఆదరీత లవణం ఏవ ఏవం వై అరే ఇదం మహద్భూతం అనంతం అపారం విజ్ఞానఘనః ఏవ ఏతేభ్యః భూతేభ్యః సముత్థాయ తాని ఏవ అనువినశ్యతి న ప్రేత్య సంజ్ఞా అస్తి ఇతి అరే బ్రవీమి ఇతి హౌవాచ యాజ్ఞవల్క్యః. ఇప్పుడు ఇంతవరకు మనం చూసింది శ్రవణం, మననం భాగం అయిపోయింది. ఇప్పుడు నిధిధ్యాసన భాగాన్ని గురించి చెప్తున్నారు యాజ్ఞవల్కుల వారు. శ్రవణం అంటే చెప్పాను, కన్సిస్టెంట్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ వేదాంతిక్ స్క్రిప్చర్స్ అండర్ ఏ కాంపిటెంట్ అలైవ్ టీచర్ ఫర్ ఏ లెంగ్త్ ఆఫ్ టైం. అది శ్రవణం అని, దానికి అర్థం కూడా చెప్పాను తెలుగులో. మననం అంటే సంశయాలు పోవడం కోసం తిరిగి 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 దాన్ని చదువుతూ ఉండాలి, విచారణ చేస్తూ ఉండాలి. నేను చదివింది ఏమిటి, ఈ విషయం నాకు అర్థమైందా అని మళ్ళా మళ్ళా మననం చేస్తూ ఉండాలి. రిఫ్లెక్షన్ ఉండాలి, రిఫ్లెక్టింగ్ అపాన్. అంతేకాదు నిష్ఠ కావాలి అంటే నిధిధ్యాసనం చేయాలి. నిధిధ్యాసనం అంటే ఏమిటి అంటే నెమరు వేసుకోవడం. చదివిన దాన్ని కాంటెంప్లేషన్ అంటారు. కాంటెంప్లేట్. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, సోహం బ్రహ్మ. కొంతమంది ఈ సోహం బ్రహ్మ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. జపిస్తే చిత్తశుద్ధి వస్తుందండి. వేదాంతం చదవకుండా సోహం బ్రహ్మ సోహం బ్రహ్మ అంటే చిత్తశుద్ధి వస్తుంది, కానీ జ్ఞానం రాదు. కనుక నేను బ్రహ్మస్వరూపాన్ని అని అది జపం చేసేటటువంటిది కాదు, తెలుసుకోవలసిన విషయం. సహా బ్రహ్మ అహమస్మి, సోహం బ్రహ్మ. అర్థం తెలియకుండా చదివితే శోకం బ్రహ్మ అయిపోతుంది. చివరికి సోహం బ్రహ్మ చెప్పి 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 చాలా అలసిపోయినానండి నేను, ఇంకా చెప్పలేను అని చెప్పి శోకంలో పడిపోతాం. కనుక అది జపం చేసేది కాదండి, అది జపం చేసేది కాదు. ఏంటి అంటే అర్థం చేసుకోవాల్సినది. అర్థం చేసుకున్న తర్వాత దాన్ని నిధిధ్యాసనం చేయాలి. కనుక అటువంటి మంత్రం చెప్తున్నారు ఇక్కడ యాజ్ఞవల్కుల వారు. మహద్భూతం నిశ్వసితం. మహద్భూతం అనంతం అపారం. నిశ్వసితం అని చెప్పి ముందు చెప్పాను 10వ మంత్రంలో. ఈ సృష్టి ఎలా జరిగిందంటే ఇవన్నీ కూడా సృష్టి నిజంగా జరగడం అంటూ ఉండదండి. అది ఒక చక్రం లాంటిది. వ్యక్తం అవ్యక్తం, అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత. నూతనంగా సృష్టి జరగడం అనేటువంటిది లేదు. సృష్టి ఎప్పుడూ ఉన్నది. కనపడుతూ అన్నా ఉంటుంది, కనపడకుండా అన్నా ఉంటుంది. సృష్టి ఎప్పుడూ ఉన్నది, కనపడుతూ ఉంటుంది, కనపడకుండా ఉంటుంది. వ్యక్తం అంటే కనపడటం, అవ్యక్తం అంటే కనపడకుండా ఉండడం. అంతేకాని నూతనంగా సృష్టి జరగడం అనేది లేదు. అందుకని ఈ సృష్టి విషయంలోనే అనేక మంది పెద్ద పెద్ద మేధావులే సంశయంలో పడ్డారు. ఈ సృష్టి అంటే ఏమిటి?
చివరికి శాస్త్రం చెప్తుంది సృష్టి లేదయ్యా అంటుంది. అందుకని శాస్త్రం చెప్పే పదాలు మనకు అర్థం కావు. అర్థం కావాలంటే శాస్త్రానికి తగినట్టుగా మనం ఎదగాలి. ఎదగడానికి ప్రయత్నం చేయకుండా అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే నీటికి ఎదురీదినట్లే. కనుక శాస్త్రంలో విషయం అర్థం చేసుకోవడానికి ఎదగాలి మనం. దానికి సాధన చతుష్టయ సంపత్తిని శాస్త్రం చెప్తుంది. నీకు అర్హతలు ఉంటే నువ్వు ఎదిగినట్లే అన్నారు. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక ఉదాహరణ చెప్తున్నారు. అత్యంతిక ప్రళయాన్ని గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఆత్యంతిక ప్రళయం. ఆత్యంతిక ప్రళయం అంటే ఆ ప్రళయం జరిగిన తర్వాత మళ్ళీ రావడం ఉండదు. నిజంగా మన నిద్ర ఆపేక్షిక ప్రళయం. మళ్ళీ వేస్తున్నాం కదా ఉదయాన్నే, మన బాధలతో అన్నిటితో వస్తున్నాం. మళ్ళీ నిన్నటి పన్ను నొప్పుంటే మళ్ళీ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. నిన్న కాలు నొప్పుంటే మళ్ళీ వాళ్ళకి కాలు నొప్పితో స్టార్ట్ అవుతుంది మన లైఫ్. నిన్న ఉన్న సమస్యలన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇది ఆపేక్షిక లయ, టెంపరీ డిసల్యూషన్ అంటారు. కానీ పర్మనెంట్ డిసల్యూషన్, ఆత్యంతిక ప్రళయం ఎప్పుడంటే జ్ఞాని విషయంలో ఆత్యంతిక ప్రళయం, పర్మనెంట్ డిసల్యూషన్. అంటే ఏమిటి? ఈ సృష్టి కనపడకుండా పోతుందా అని కాదు. ఈ సృష్టిని ఒక కళగా చూస్తాడు జ్ఞాని. మీరు మీ కళని ఎలా కళగా చూస్తారో మేలుకున్న తర్వాత మీ కళ నిజమా సత్యమా అబద్ధమా, సత్యమా అబద్ధమా, సత్యమా అసత్యమా కళ. మీరు నిన్న రాత్రి కళ కన్నారు కదా, అది సత్యమా అసత్యమా? మొన్న చెప్తాను, మళ్ళీ అదే రిపిటేషన్. అసత్యం. కళ అసత్యం. ఎప్పుడు చెప్తారు అసత్యం అని? మెలకు ఉన్న తర్వాత చెప్తారు. శాస్త్రం చెప్తుంది, నాయన ఒక కళ కాదు 2 కళలు ఉన్నాయి అన్నది. నాకు తెలిసింది ఒకటే కళ అండి. మనిషి నిద్రపోయినప్పుడు కళ కంటాడు, ఇంకా 2వ కళ ఏంటన్నాడు. 2వ కళ ఈ వ్యావహారిక ప్రపంచం కూడా ఒక కళ లాంటిది. వ్యావహారిక ప్రపంచం కూడా ఒక కళ లాంటిది. ఈ కళ నుంచి బయటపడాలి అంటే మెలుకోవాలి. మనం మెలుకుతో ఉండాలి. ఇప్పుడు అందరం మెలుకునే ఉన్నాము, కానీ ఈ మెలుకువ కూడా కళ లాంటిదే. అది ఎట్లా అవుతుందండి అన్నారు. అసలు స్వామిని మీరు మాట్లాడేది మీకు అర్థమవుతుందా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మీరు అర్థం చేసుకొని మాట్లాడుతున్నారా అని కూడా అనిపిస్తుంది. గురువుగారు మాట్లాడుతుంటే ఎంత పెద్ద మహాపండితులైనా సరే ఇట్లాంటి మాటలు చెప్తే, మనకు అర్థం కాని మాటలు చెప్తే వాళ్ళని ఎంత కొట్టి పారేస్తాం. ఎవరైనా మనకు అర్థం అయ్యేవాళ్ళకి చెప్తేనే, మనకు అర్థం కాకుండా చెప్తే ఎందుకండి? మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తాను. ఈ వ్యావహారిక ప్రపంచం కూడా నామ రూప క్రియ. ఈ నామ రూపం కూడా తాత్కాలికమే. ఇది సత్యం కాదు. దానికంటూ ఒక ఉనికి లేదు. శరీరము, మనస్సు ఇవన్నీ కూడా పేర్లు ఇవ్వబడినాయి పంచభూతాలకు. ఈ శరీరం దేంతో తయారు చేయబడిందండి? పంచభూతాలతో తయారు చేయబడింది. పంచ అంటే ఎన్నండి? 5 భూతాలతో తయారు చేయబడింది. వాటి పేరు చెప్పండి. ఆకాశం, వాయు, అగ్ని, ఆపహ, పృథివీ. 5 పంచభూతాలు. 5 ఉన్నాయండి మన శరీరంలో. మన శరీరంలో కాదు, శరీరమే 5 భూతాలు. ఇలా తయారు చేయబడిన ఈ శరీరం, మనస్సు, నామం, రూపం ఇచ్చాం నిన్న. ఈ 5 రోజులు మనం చూస్తున్నాం. ఇది నామరూపం. అస్తి భాతి ప్రియం రూపం నామచైత్యంశ పంచకం. నిన్న ఇంట్రొడ్యూస్ చేశాను ఈ శ్లోకం. అస్థి ఉన్నది, ఉనికి, భాతి ఎరుక, జ్ఞానం, నాకు తెలుసు నేను ఉన్నాను. అస్థి భాతి ప్రియం, నేను, నాకు ప్రియం, నేను ఇష్టపడతాను. నాది ఆనంద స్వరూపం, ప్రియస్వరూపం. కనుక నేను ఉన్నాను,
నాకు తెలుసు, నన్ను నేను ప్రేమిస్తాను. అస్థి భాతి ప్రియం, ఈ మూడు కూడా బ్రహ్మరూపం, బ్రహ్మ లక్షణం, ఇది బ్రహ్మస్వరూపం, ఆద్యత్రయం. ఇంకా రెండు ఉన్నాయి, నామ రూప నామ. అస్థి భాతి ప్రియం రూపం నామ చేత్ అంశ పంచకం. ఈ 5 ఉన్నాయి చూసారా, ఈ 5 3 బ్రహ్మవి, 2 జగద్రూపం తతోద్వయం. ఈ 2 కూడా జగత్తు యొక్క లక్షణాలు, నామం రూపం. నామరూపం అనేటువంటిది సొంతంగా ఉండలేదు. ఎలాగైతే బంగారం లేకుండా చైను రింగ్ ఉండలేవో నామరూపాలు, చైన్ అనే వస్తువు లేదు బంగారం కాకుండా, కుండ అనే వస్తువు లేదు మట్టి కాకుండా, నామరూప. దానికంటే ఒక ఫంక్షన్ ఉంది, ఒక పని చేస్తున్నది. గొలుసు మెడలో వేసుకుంటారు, గాజు చేతికి వేసుకుంటారు, రింగు చెవుకు పెట్టుకుంటారు. కొంతమంది గాజులే చెవులకు పెట్టుకుంటున్నారు ఇప్పుడు, పెద్ద సైజు. మగవాళ్ళు కూడా ఇప్పుడు చెవులకు పెట్టుకుంటారు. మగవాళ్ళు కూడా ఇప్పుడు పోనీ టైల్ వెనకాల నుంచుంటే అమ్మాయా అబ్బాయా అని తెలియదు మనకు. ఎందుకంటే చెవులకి ఉంటాయి, వెనకాల ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుని ఉంటారు. జీన్స్ వేసుకుంటున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు జీన్స్ వేసుకుంటారు. ఇప్పుడు ఎక్కడైనా బస్సులో కానీ ఎక్కడ నుంచుంటే కప్పుకొని తెలియజేసామంటే అబ్బాయి అమ్మాయిని కూడా తెలియదు. కనుక వాటి ఫంక్షన్లు ఉంటాయి, వాటి పనులు అవి చేస్తూ ఉంటాయి. కనుక నామరూప క్రియ, నామరూప అనేది జగత్తుకి సంబంధించినవి. ఈ నామరూపాలు, కుండ అనే నామం రూపం మట్టి లేకుండా లేదు, చైన్ రింగ్ ఇవన్నీ ఉంగరం అనేటువంటివి బంగారం లేకుండా లేవు, డెస్క్ టేబుల్ అనేటువంటిది వుడ్ లేకుండా లేవు. కనుక ఈ నేమ్, ఇప్పుడు నాకున్న పేరు, ఈ రూపం, ఈ పేరు, నేను చేసే కర్మ, ఇవన్నీ కూడా ఆత్మ లేకుండా లేవు. అస్థి భాతి ప్రియం రూపం నామచేత్ అంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం అన్నారు. కనుక ఎలా కనుక్కోవాలి అన్నారు. నువ్వు కనుక్కోలేవు అన్నాడు. విశేష జ్ఞానం కలిసిపోతుంది జ్ఞానికి. ఎప్పుడు సామాన్య జ్ఞానంలో కలిసిపోతుంది. ఎలా కలిసిపోతుంది అంటే చెప్తున్నారు ఇక్కడ ఆయన యాజ్ఞవల్క్యుల వారు. ఆత్యంతిక ప్రళయం స్వాభావిక ప్రళయం యథా సైంధవ ఖేయ. సైంధవ అంటే సింధోహో భవం అన్నారు. సింధోహ అంటే సముద్రం నుంచి పుట్టినటువంటిది సైంధవం. ఉప్పండి, ఉప్పు అంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. సైంధవం అంటే సముద్రం నుంచి పుట్టినటువంటి. అందుకని మన వాళ్ళు రాత్రిపూట ఉప్పు మాట చెప్పకూడదని చెప్పి లవణం తీసుకురా, సైంధవం తీసుకురా అంటారు. సైంధవం తీసుకురా అంటే ఉప్పు తీసుకురా అని అర్థం. రాత్రిపూట ఆ మాట చెప్పకూడదుట, ఎందుకో మరి వృద్ధ వ్యవహారాలు చెప్పకూడదు అంటారు. సైంధవం తీసుకురా, లవణం తీసుకురా అంటారు. సో సైంధవం అంటే ఉప్పు, ఖిల్య అంటే ఉప్పు కణిక. ఉప్పు కణిక క్రిస్టలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ వాటర్, అంతే కదా. ఉప్పు దేని రూపం అండి? జల రూపం. జలం స్ఫటికంగా కణికగా మారింది. సముద్రం చూసారు ఎప్పుడన్నా? అందులో ఉప్పు కట్టలు కట్టి పెడతారు, అంతా సముద్రపు నీరు ఉప్పుగా మారుతుంది. అది క్రిస్టలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ వాటర్ అన్నారు. అదే ఉప్పు నీళ్ళల్లో వేసి కలపండి, నీళ్ళల్లో వేసి ఉప్పు కడిగి పెద్దది తీసుకొని నీళ్ళల్లో వేసి కలిపామంటే కలిసిపోతుంది. ఈ ఉదాహరణ నిన్న మీకు చెప్పాను, ఈరోజు మంత్రం చదివాను. అది కలిపేసిన తర్వాత సైంధవకి యహ ఉదకే ప్రాప్త. ఉదకం నుంచి వచ్చింది, నీటిలో నుంచి వచ్చింది ఉప్పు. వచ్చిన తర్వాత ఏం చేస్తాను? ఉదకం ఏవ అనువిలీయేత, నీళ్లలోనే మళ్ళీ కరిగిపోతుంది. ఆ ఉప్పు కడిగి నూనెలో వేయండి, కరిగిపోతుందా? కరగదు. ఆ ఉప్పు కణిక మళ్ళీ నీళ్ళల్లోనే వేస్తే కరిగిపోతుంది. ఎందుకంటే ఉప్పు కణిక కార్యం ప్రోడక్ట్, నీరు కారణం, కార్యం కారణంలోనే లీనమవుతుంది. కనుక ఉప్పు కణిక నీటిలో కరిగిపోతుంది. అనువిలీయేత అయితే ఏమిటి? నహ అస్య ఉద్గ్రహణాయ ఇవ స్యాతన. ఉప్పు కణిక కరిగిపోయిన తర్వాత ఉప్పు కణికని తీసి పెట్టరా బయటికి అంటే తీసుకెళ్ళి తీయగలరా? ఉప్పు కణిక నీటిలో కరిగిపోయిన తర్వాత నాయన ఆ ఉప్పు కణిక తీ. చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. ఉద్దాలకుడు అడుగుతాడు శ్వేతకేతుడు, నాయన
ఉప్పు వేసామైనా ఉప్పు కనపడుతుందా నీకు అన్నాడు. లేదు నాన్నగారు అన్నాడు. ఉప్పు ఎక్కడుందిరా అన్నాడు. పైన చూస్తే ఉప్పుగా ఉంది నీరు, ప్రక్కన రైట్ సైడ్ కుడివైపు ఎడమవైపు అధోభాగం అంతా కూడా ఉప్పుమయం. ఉద్గ్రహణాయ అన్నారు. దాన్ని నువ్వు బయటికి తీయలేవు. అయితే ఏంటి అన్నారు, యతః యతః తు ఆదదీత లవణం ఏవ ఏవ వై అరే ఇదం మహద్భూతం అన్నారు. యతః యతః ఆదదీత, ఆ నీటిలో కరిగిపోయిన తర్వాత ఆ ఉప్పు ఎక్కడెక్కడి నుంచి నువ్వు తీసినా కూడా ఉప్పుగానే ఉంటుంది నీరు. చూసారా, ఉప్పు పుల్ కరిగిపోయినంత నీరంతా వ్యాపించిపోయింది. ఉప్పు నీటిలో ఒకటైపోయింది. ఏకాయనం అన్నారు. కరిగిపోయిన తర్వాత దాన్ని సపరేట్గా తీయలేదు. విశేషం సామాన్యంలో కలిసిపోయింది. ఉప్పు విశేషమైంది, స్పెసిఫిక్ ఎగ్జిస్టెన్స్, విశేష సత్తా. సామాన్యం ఏమిటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, నీటిలో నుంచి వచ్చింది. విశేష సత్తాన్ని కోల్పోయి ఉప్పు అనే పేరు పోయింది, ఉప్పు అనే రూపము పోయింది. చూసారా, అర్థమవుతుందా? ఉప్పు అనే పేరు పోయింది, ఉప్పు అనే రూపము పోయింది, ఉప్పు అనేటువంటి క్రియ, దాని క్రియ కూడా మనకేంటి, తర్వాత మళ్ళీ ఇంట్లో వాడుకోవాలంటే మనకు లభించదు. మళ్ళీ కొట్లోకి వెళ్ళి కొనుక్కోవాల్సిందే కదా. నామ రూపాన్ని కోల్పోయింది, నామరూపం కోల్పోయింది. ఆ ఉప్పు నీటిలో కలిసిపోగాను. కలవక ముందు దానికి ఒక నామం, దానికి ఒక రూపం ఉండదు. అదే విధంగా అన్నారు. ఇది ఉదాహరణ, దృష్టాంతం. అదే విధంగా అరే ఓ మైత్రేయి, ఇదం మహద్భూతం అనంతం అపారం విజ్ఞానఘనం ఏవ. మహద్భూతం అన్నారు. అనంతమైనటువంటి ఆత్మతత్వం మహద్భూతం. అనంతం అంటే ఇక దానికి ఒక లిమిట్ అంటూ లేదు. అనంతం అన్నారు. దానికి ఒక హద్దు లేదు, అంతటా వ్యాపించి ఉన్నది. అది అనంతం అపారం, దానికి ఒక చివర ఒక సీమ అంటూ లేదు. దానికి అపరిచ్ఛిన్నం, అన్లిమిటెడ్ అంటారు. ఒక పరిచ్ఛిన్నత లేదు దానికి ఒక పరిమాణం అంటూ లేదు. అనంతమైనటువంటిది, ఇన్ఫినిట్ అంటారు. అపారం విజ్ఞాన ఘనం. ఆ విశేష జ్ఞానం, విజ్ఞాన ఘనం, ఆ ఘనం ఏమైందిట, ఏవం ఏతేభ్య భూతేభ్య సముత్థాయ. భూతేభ్య అంటే ఇక్కడ ఆత్మతత్వం నుంచి వచ్చి, ఉత్థాయ పారమార్థిక బ్రహ్మ ఆత్మ నుంచి వచ్చి, అది భూతేభ్య సముత్థాయ సామాన్య సత్తా నుంచి, సామాన్య జ్ఞానం నుంచి ఉద్భవించి ఏమైంది, మళ్ళీ తాని ఏవ అనువినశ్యతే. ఈ విశేష జ్ఞానం, విజ్ఞాన ఘనమంతా కూడా ఇది నాకు తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అనేటువంటి విశేష జ్ఞానం. నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను అనేటువంటిది విశేషమైనటువంటి సత్తా. ఈ నామ రూపం ఉంది చూసారా, అనేక నామరూపాలు, అనేకమైనటువంటి పనులు, ఇవన్నీ కూడా అనువినశ్యతే, ఆ సామాన్యంలో కలిసిపోతాయి అన్నాడు. నిద్రలో కలిసిపోతున్నాయా లేదా అండి? మీ విశేషమైన స్త్రీ రూపం, పురుష రూపం, ఆ పేరు, ఆ మీరు చేసే పనులన్నీ నిద్రలో ఏమైనా ఉన్నాయా? అన్నీ అనువినశ్యతే కదా. కానీ అది తాత్కాలికం, ఆత్యంతికం కాదు, టెంపరీ. ఇక్కడ మనం మాట్లాడేది ఆత్యంతికం, జ్ఞాని విషయం మాట్లాడుతున్నారు ఇప్పుడు యాజ్ఞవల్క్యుల వారు. జ్ఞానికి ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మ జ్ఞానం వస్తుందో, అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం, ఈ శరీరం మిథ్య, నామరూపాలతో కూడినటువంటిది, ఈ శరీరం మిథ్య అని తెలిసిపోతుంది. తెలిసి ఏమవుతుందట, న ప్రేత్య సంజ్ఞా అస్తి. న ప్రేత్య సంజ్ఞా అస్తి అంటే జ్ఞాని అని మనం సప్లై చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ జ్ఞాని ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాడో, శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. అంటే శరీర భావన నేను అనేటువంటిది ఉండదు అతని. ప్రేత్య సంజ్ఞా న అస్తి. ఎట్లాగైతే ఉప్పు తన పేరుని, తన రూపాన్ని కోల్పోయిందో, జ్ఞాని ఆత్మలోనే లీనమై ఉంటాడు. ఇప్పుడు
ఈ నామరూపాలు ఉపయోగిస్తున్నప్పటికీ కూడా ఇది సత్యం కాదు, ఇది ఒక ప్రకృతి, మ్యాటర్, జడం, ఇది జడం జడం జడం. దానికంటూ ఒక సత్తా, స్వతంత్ర సత్తా లేదు, ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు అక్కడ. కనుక అనువినశ్యతి సంజ్ఞా న అస్తి ఇది అరే బ్రవీమి ఇది ఉవాచ. ఇది ఆత్మతత్వం. కనుక జ్ఞానికి ఈ ప్రపంచం అంతా కూడా ఒక కళ లాంటిది. మీరు చూసిన కళలో చూసినటువంటి వస్తువులు, కళలో చూసిన రూపాలు, పేర్లు ఏమైనా సత్యమా? కాదు. అదేవిధంగా జ్ఞానికి కూడా పరమసత్యం కాదది, వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం ఒక్క ఆత్మ మాత్రమే. అది ఎవరండి, ఎక్కడున్నదంటే అది మీ నిజస్వరూపం. ఏం తెలియడం లేదు అంటే మనం ఈ యొక్క ప్రకృతి అవిద్య వల్ల మనం ఆ అవిద్య అనేటువంటి, చెప్పాను కదా ఇందాక, మట్టి, ఎండు మట్టితో కుండ చేయలేరు, నీరు కలిపితేనే కుండ అవుతుంది. అదేవిధంగా అవిద్య అనేది చేరితేనే ఈ శరీరం, మనస్సు అనే దాంతో అభిమానం ఏర్పడుతుంది. కనుక ఆ అవిద్యని అవిద్యగా చూడాలి. అది నా నిజస్వరూపం కాదు, నా నిజస్వరూపం ఆత్మస్వరూపం అని తెలుసుకోవాలి. అవిద్యతో ఒకటైపోకూడదు. అవిద్య అనేటువంటిది రజో ప్రధానమైనటువంటి ప్రకృతి, దాంతో ఒకటి కాకూడదు. మనం అది ఉపయోగించుకోవాలే కానీ ఇది అదైపోకూడదు. నేను సత్వ రజస్తమో గుణాలతో కూడినటువంటిది బ్రహ్మన్ ప్లస్ ప్రకృతి కలిస్తేనే, అవిద్య కలిస్తేనే ఈ శరీరం, మనస్సు పనిచేస్తుంది. నేను అని మనం చెప్పేటప్పుడు ఏం చెప్పాను? మిక్స్చర్ అని చెప్పాను, గుర్తుందా? మనంతా ఎక్స్పర్ట్స్ మిక్స్చర్స్ చేయడంలో, మిక్స్చర్ చేయడంలో ఎక్స్పర్ట్స్. ఆ శక్తిని ఇక్కడ ఉపయోగించండి. నేను అనేది మిక్సర్. ఈ మిక్సర్లో రెండు ఉన్నాయి, ఒకటి సత్యం, ఒకటి అసత్యం. సత్యమైనటువంటిది అస్థిభాతి ప్రియం, అసత్యమైనటువంటిది నామరూప కర్మ. కనుక ఈ నామరూప కర్మ నా యొక్క విభూతి, ఆత్మ అయినటువంటి నా యొక్క విభూతి ఇది. అంతేకాని నేను దీనికి దాసుని అయిపోయి దీనికి ఉన్న దోషాలని నా నెత్తి మీద వేసుకోకూడదు. ఎట్లాగైతే ఏనుగు నీడలో స్నానం చేస్తుందండి చక్కగా, చేసిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ మట్టి పోసుకుంటుంది. మనం అంతే. ఆ ధ్యానం చేసిన కాసేపు, వేదాంతం విన్న కాసేపు బాగానే ఉంటుంది. మళ్ళీ కాసేపటికి అబ్బాయి ఎట్లున్నాడు, అమ్మాయి ఇట్లా ఉంది, వాడు అట్టన్నారు, వీళ్ళు అట్టన్నారు, ఇంట్లో ప్రాబ్లమ్స్, ఒంటి ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్సే. ఇదిలోనే ఉండిపోతాం మనం. మనస్సు పొద్దున్న లేస్తే ఇదే ఆలోచన మనకు. కనుక మనస్సును మళ్ళించు అన్నారు, ఆత్మచింతన అన్నారు, శ్రవణం చెయ్యి అన్నారు. ఇది శరీర సంబంధ సంజ్ఞ లేదు అని అర్థం. ఉప్పు ఎలాగైతే తన రూపాన్ని, పేరును కోల్పోయిందో, నిద్రలో మీరు కోల్పోతున్నారా లేదా? మీ రూపాన్ని, మీ యొక్క పేరుని మర్చిపోతున్నారా లేదా? ఆ జ్ఞానికి అది ఎప్పుడు జ్ఞాపకం ఉంటుందండి, అంతే తేడా. అంటే జ్ఞాని ఎప్పుడు నిద్రపోతుంటాడా అంటే అనట్టండి. జ్ఞాని ఎప్పుడు నిద్రపోతున్నాడు. యానిషా సర్వభూతానాం యస్యాం జాగృతి సంయమి యస్యాం జాగృతి భూతాన్ని తా నిజా పశ్యతో మునే అన్నాడు. ఇప్పుడు ఆ శ్లోకానికి వెళితే నాకు మళ్ళీ 5 రోజులు పడుతుంది ఉపన్యాసం చెప్పడానికి. తర్వాత శ్లోకం చెప్తాను. కనుక సంజ్ఞా న అస్తి అన్నాడు. అంటే ఏమిటి? సత్యత్వం ఇవ్వడు అని అర్థం. ఈ యొక్క నామరూపాలను ఉపయోగించుకుంటాడే కానీ తాను అదిగా భావించడు. సత్యత్వాన్ని ఇవ్వడు, తను నామరూపాలు లేకుండా పోతాడు అని అర్థం. ఇప్పుడు ఈ మైత్రికి ఒకటే దిగులు, ఇదేమిటండి ఇంత చెప్పి అమృతత్వాన్ని అడిగితే నామరూపాలు లేకుండా పోతాడు. మనం అంటుంటాం కదా తెలుగులో, ఒరే నువ్వు ఇట్లా చేసావంటే నామరూపాలు లేకుండా పోతావు అంటుంటారు. గుర్తుందా ఈ మాట? అట్లంటే చాలా భయపడతాం కదండి. ముందు నామరూపాలు లేకుండా పోవడం అంటే చెప్పించను ఆ రోజులు. నామరూపాలు లేకుండా పోవడం అనేది మంగళకరమైన వాక్యం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ నామరూపాలు పట్టుకునే కదండి మిథ్య అయినటువంటి నామరూపాలు పట్టుకునే మనకి ఈ సమస్యలన్నీ కూడా. కనుక నామరూపాలను ఎంత తొందరగా వదిలిపెడితే, అంటే ఏమిటి? నామరూపాల మీద అభిమానం వదిలిపెడితే ఈ రూపం మీద, ఈ నామం మీద, ఈ పేరు మీద. నామం అంటే ఏవో నామాలు అనుకోవాలండి, అక్కడ ఏవో ఉంటాయి కదా నామాలు. ఆ
ఆ నామాలు కాదు, మన పేరు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి అన్ని పేర్లు ఉన్నాయి కదా, నీ పేర్లు ఉన్నాయి కదా, రూపాలు ఉన్నాయి కదా. పదం పదార్థం, శబ్దం అర్థం. ఒక పేరు దాని యొక్క రూపం, రూపం పేరు, పేరు రూపం, ఈ రెండు ఉన్నాయి మనకి. ఇవి రెండు కూడా మిథ్య అని తెలుసుకుంటాం, అది అక్కడ అర్థం. ఊరు పేరు లేకుండా పోతావురా అంటే అది అర్థం. అక్కడ మన వాళ్ళు ఏదో ఇంకొక అర్థంతో చెప్పేవాళ్ళు, అది వేరు. ఇక్కడ మనం చెప్పేది ఏమిటంటే నామరూపాలు లేకుండా పోవడం అంటే ఏమిటి, ఈ నామం మీద, ఈ పేరు మీద నాకు అభిమానం ఉండదు. ఎందుకు ఉండాలి అభిమానం? మిథ్య అయిన దాని మీద అభిమానం ఉంటుందండి. నా నీడ మీద నాకేం అభిమానం ఉంటుంది చెప్పండి? మీకు ప్రేమ మీ నీడ అంటే మీకు చెప్పండి, అది సత్యమా? మీ నీడ సత్యమా? దాని మీద ఎంత అభిమానం ఉంటుంది? అంత అభిమానం ఉంటుంది జ్ఞానికి తన శరీరం మీద, మనస్సు మీద. మీ నీడ మీద మీకు ఎంత అభిమానమో, అభిమానం లేదు, జ్ఞానికి కూడా అంతే అభిమానం ఉంటుంది ఈ శరీరం మనసు మీద. అయినా శరీరాన్ని మనసును ఉపయోగిస్తూనే ఉంటాడు సమాజం కోసం. లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి. లోకం కోసం తన పని చేస్తూనే ఉంటాడు. కానీ తామరాకు మీద నీటి పొట్టులాగా ఈ పాము చూసారా, పాము కుబుసాన్ని విడిస్తే ఎలా ఉంటుంది? దాన్ని అంటుకోదా శరీరం, అది విడిగా ఉంటుంది. ఇది ఒక ఉదాహరణ చెప్తుంది. ఉదాహరణ బృహదారణ్యకంలో అహిలేరు వయని అంటారు దాన్ని, పాము కుబుసం. మరొక ఉదాహరణ ఎండు కొబ్బరికాయ చూసారా, కొబ్బరి బోండంలో కొబ్బరికాయలో కొబ్బరి బాగా ఎండిపోయిన తర్వాత ఏమంటారు దాన్ని? ఆహా, వెరీ గుడ్, కురిడి అంటారు. ఆ కురిడి ఇట్లా ఊపండి, లోపల కాయని ఊపితే ఏం శబ్దం వస్తుంది? టకటకటక శబ్దం వస్తుంది. అది తీయగా కూడా ఉంటుంది. ఆ పెంకుతో, బయట పెంకుతో సంబంధం లేకుండా విడిపడింది, అందులోనే ఉండదా లేదా? కొబ్బరి పెంకులో ఉండే పెంకుతో సంబంధం లేకుండా ఉంది. ఇప్పుడు మనందరం కురిడీలం కావాలండి. కురిడీలం అయితే ఎంత తొందరగా కురిడీలం అయితే అంత సుఖం, అంత ఆనందం, బ్రహ్మానందం అన్నారు. మనం కురిడీలంగా పచ్చి కొబ్బరికాయలానే ఉంటాం. పచ్చి కొబ్బరి తీయండి చాకుతో, చెయ్యి కోసుకోకుండా తీస్తే అది పెద్ద సక్సెస్. పచ్చి కొబ్బరి. మన అనురాగం, మన ప్రేమ, అటాచ్మెంట్ అన్నమాట, అంత గట్టిగా పట్టుకుని రాగ, ద్వేష, కామ, క్రోధ ఈ శరీరంతో పట్టుకొని అట్లాగే రానంటుంది కదా. అందుకని ఈ శరీరంలో ఉంటూనే ఈ శరీరం నేను కాదని చెప్పాలి. అదే జీవన్ ముక్తి అంటారు. కురిడి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ శరీరం మీద అభిమానం వద్దు. నాది నేను, నాది నేను అనే భావన ఎంత తొందరగా వదిలిపెడితే మనం అహంకారాన్ని వదిలిపెట్టాలి, కానీ అహం వదిలిపెట్టడం పని లేదు. అహం బ్రహ్మ. ఆ కారాన్ని కనుక వదిలిపెడితే మన కళ్ళమ్మ నీళ్లు రాకుండా ఉంటాయి. ఏ కారణం? ఇక్కడెక్కడో మిర్చి యాడ్ ఉందిట. మిర్చి యాడ్లో నుంచి ఒకటే కారం వస్తున్నప్పుడు కొరపోతున్నది నా గొంతు. తర్వాత చెప్పారు, ఎందుకు కొరపోతున్నది స్వామి అంటే, మీకు అక్కడ మిర్చి యాడ్ ఉందండి, అదంతా గాలిలో అట్లా వస్తూ ఉంటుంది. ఆ మిర్చి పౌడర్ ఉడే ప్రభావం అప్పుడప్పుడు ఇరిటేట్ చేస్తుంటుంది వాయిస్ అన్నారు. ఓహో, అదే ఆ ప్రభావం అన్నారు. ఎందుకంటే మాట్లాడుతున్నట్టు గంటల సేపు ఆ గాలితో ఇరిటేట్ చేస్తుంది కనుక కారం ఏది? ఈ మిర్చి కంటే కారం అండి అహంకారం. ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉన్న మిర్చి ఉంది చూసారా, ఊసి ముడగా అంటారు తమిళ్లో దాన్ని. చిన్న మిరపకాయ అండి, ఎంత కారము. అదైనా పర్వాలేదు. ఈ అహంకారం చూసారా, ఈ కారం, ఇది మనకి వదిలిపెట్టకపోయినామంటే మహా ప్రమాదం ఉన్నారు. అంటే కారాన్ని, అహంకారాన్ని వదిలిపెట్టారు. అహాన్ని వదిలిపెట్టవలసిన పని లేదు. అహం అంటే ఇక్కడ అహంకారం కాదు. కారం అంటే బాడీ మైండ్ కాంప్లెక్స్. నేను ఈ శరీరాన్ని, నాది ఇది, నా వాళ్ళు అనే భావన వదిలిపెట్టు. విశ్వరస్మ ప్రత్యయ గోచర యోగో విషయ విషయనో శంకరాచార్య వారి అధ్యాస భాష్యం.
ఈ ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి అధ్యాసం ఒక్కటే అన్నాడు. ఈ శరీరం నేను, దీనికి సంబంధించిన వాళ్ళందరూ నా వాళ్ళు అనుకోవడమే అధ్యాసం. దీంట్లో నుంచి బయటపడితే అది ముక్తి అన్నారు. అంటే ముక్తి అంటే ఏమిటండి అన్నారు. ఇదేనండి ముక్తి అంటే. సంజ్ఞా న అస్తి నా ప్రత్య సంజ్ఞా నాస్తి. ఎప్పుడైతే నేను ఆత్మతత్వాన్ని నేనని తెలుసుకుంటానో ఆ క్షణంలోనే నాకు ఈ శరీరం నామ రూప అన్నీ కూడా కళ కళ కళ, అది కళతో సమానం. అట్లాంటి జ్ఞానులు కోకొల్లలుగా ఉన్నారు మన దేశంలో, ఈ భారత భూమిలో కోకొల్లలుగా ఉన్నారు. మన పక్కనే ఉన్నా కూడా మనకు తెలియదు. అది తెలుసుకునే శక్తి కూడా మనకు కావాలి. ఎప్పుడు తెలుస్తుంది? మనం జ్ఞానమైనప్పుడే మనకు తెలుస్తుంది, అంతవరకు మనకు తెలియదు. కోకొల్లలుగా ఉన్నారు మన దేశంలో. దానికి తరుగే వ్యవస్థ. తర్వాత మంత్రం పదమూడవ మంత్రం చదువుతా. మైత్రేయి అడుగుతున్నది ఇప్పుడు. సాహోవాచ మైత్రేయి అత్రైవ మా భగవాన్ అమూముహత్ న ప్రేత్య సంజ్ఞా అస్తి ఇతి సహ ఉవాచ యాజ్ఞవల్క్యః న వై అరే అహం మోహం బ్రవీమి అలం వై అరే ఇదం విజ్ఞానాయ. అద్భుతమైనటువంటి మంత్రాలు. మైత్రి అడుగుతోంది, ఏమండి నేనేమో అమృతత్వాల గురించి చెప్పమన్నాను మిమ్మల్ని, మోక్షాన్ని గురించి ఆత్మల గురించి చెప్పమంటే చెప్తూ ఉన్నారు. చివరికి పేరు ఊరు లేకుండా పోతాడు వాడు, అమృతత్వాన్ని పొందినవాడు అంటున్నారు. ఇదేనండి అమృతత్వం అంటే? ఏదో అమృతత్వం పొందిన తర్వాత చక్కగా చక్కగా ఇంకా ఆనందంగా వెలుగుతూ ఆనందంతో అన్ని కళకళలాడుతూ ఉండాలి. కానీ నా సంజ్ఞా అస్తి, వాడి పేరు ఉండదు, వాడి ఊరు పేరు ఉండదు, నామరూపాలు లేకుండా పోతాడు అంటే ఇదెక్కడ అమృతత్వం అండి? అంటే ఇప్పుడు నేను పోతానా అని అన్నది. లేకుండా పోతానా? నా పేరు ఊరు లేకుండా పోతానా? నన్ను మోహంలో పడేస్తున్నారండి మీరు, కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు అని అంటున్నది యాజ్ఞవల్క్యుల వారితో. అంటే యాజ్ఞవల్క్యుల వారు చెప్తున్నారు, నప్రత్య సంజ్ఞా అస్తి అంటున్నారు మీరు, ఇది సహ అన్నప్పుడు సహ ఉవాచ యాజ్ఞవల్క్యుల వారు చెప్తున్నారు ఏమని? నవై అరే అహం మోహం రవి. ఓ మైత్రేయి, నేను నిన్ను మోహింపలేయడం లేదమ్మా, నిన్ను మనస్సుని గందరగోళంలో నేను పడేయడం లేదు, నిన్ను కన్ఫ్యూజ్ చేయడం లేదు, నీకు ఎటువంటి సందేహాలు కలిగేటట్టుగా నేను చెయ్యాలని నా ఉద్దేశం కాదు, నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి సరిగ్గా నేను చెప్పేది అంటున్నారు. అందుకని వివరణ ఇస్తున్నారు తర్వాత మంత్రంలో, 14వ మంత్రంలో. అలా చెప్పేటప్పుడు ఇక్కడ ఒక మాట అన్నారు, అలం వై అనే ఇదం విజ్ఞానాయ. ఇప్పుడు నేను చెప్పిందంతా చాలు, ఇంతకంటే ఏం అక్కర్లేదమ్మా తెలుసుకోవడానికి అన్నాడు. అయిపోయింది మైత్రేయి బ్రాహ్మణంతో, ఇంతకంటే ఇంకెవరు దీని నుంచి చెప్పలేరు, ఇంతకంటే తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. అలం అంటే చాలు అని అర్థం. ఇలా విజ్ఞానాయ, మోక్షం పొందడానికి. ఇంత చెప్పినా వాడు తెలుసుకోలేదంటే ఇంక వాడికి మోక్షమే రాదని అర్థం. ఆయన చూడండి యాజ్ఞవల్క్యుల వారు. అలం అనే విజ్ఞానాయ, మోక్షం పొందడానికి, జ్ఞానాన్ని పొందడానికి ఇప్పుడు చదివినది చాలమ్మా, దీన్ని మించింది ఏదీ లేదు. నీకు అటువంటి సందేహం ఎందుకు వచ్చింది అని అడుగుతున్నారు. నేనేమి నీ మనస్సుని గందరగోళం చేయడానికి కానీ, నిన్ను తికమకలో పెట్టాలని కానీ నా ప్రయత్నం కాదు. అసలు అటువంటి తికమక పడడానికి స్థానమే లేదు ఇందులో, కనుక నీకు మళ్ళీ వివరిస్తాను అని చెప్తున్నారు. 14వ మంత్రంలో చివరి మంత్రం ఈ బ్రాహ్మణంలో చదువుతాను. యత్ర హి ద్వైతం ఇవ భవతి తత్ ఇతరం ఇతరం పశ్యతి తత్ ఇతరం ఇతరం జిఘ్రతి తత్ ఇతరం ఇతరం శృణోతి తత్ ఇతరః ఇతరం అభివదతి తత్ ఇతరః ఇతరం మనుతే తత్ ఇతరః ఇతరం విజానాతి యత్ర వై అస్య సర్వం ఆత్మా ఏవ అభూత్ తత్ కేనకం జిఘ్రేత్ తత్ కేనకం పశ్యేత్ తత్ కేనకం శృణుయాత్ తత్ కేనకం అభివదేత్
తత్కేనకం మన్వీత తత్కేనకం విజానీయాత్ ఏన ఇదం సర్వం విజానాతి తం కేనక విజానీయాత్ విజ్ఞాతారం అరే కేన విజానీయాత్ ఇది. ఈ యొక్క మంత్రం చివరి భాగం మీద దాదాపు 300 శ్లోకాలు రాశారు విద్యారణ్య స్వాముల వారు పంచదశిలో. ఈ ఒక్క చివరి మాట మీదండి, తత్ కేనకం పశ్చే కేనకం విజానీయాత్ విజ్ఞాతారం అరే కేన విజానీయాత్. ఆ ఒక్కదాని మీద 100 శ్లోకాలు రాశారండి విద్యారణ్య స్వాముల వారు పంచదశి అనే పుస్తకం మీద. పుస్తకంలో రాశారు ఒక అధ్యాయమే, అందులో 15 అధ్యాయాలు ఉన్నాయి, అందులో ఒక అధ్యాయం ఒక్క మంత్రం తీసుకొని రాశారు. అంటే ఎంత అద్భుతమైన మంత్రం చూడండి, చాలా ముఖ్యమైన మంత్రం. యత్ర హి ద్వైతం ఇవ భవతి. ద్వైతం అంటే రెండుగా, ఆత్మ అనాత్మ. నేను ఆత్మని, ఈ శరీరం చూసే నామరూపాలన్నీ అనాత్మ. రెండు, ఆమె వేరు నేను వేరు, మైక్ వేరు నేను వేరు, క్లిప్ వేరు నేను వేరు, పువ్వు వేరు నేను వేరు, డెస్క్ వేరు నేను వేరు, అబ్బాయి వేరు అమ్మాయి వేరు, కూతురు వేరే కొడుకు వేరే, భార్య వేరే భర్త వేరే, తల్లి వేరే తండ్రి వేరే, బ్రాహ్మణుడు వేరే క్షత్రియుడు వేరే, వైశ్యుడు వేరే శూద్రుడు వేరే, శూద్రుడు బ్రాహ్మణుడు కాదు బ్రాహ్మణుడు శూద్రుడు కాదు. ఇదంతా ద్వైతం అండి. బాలాజీ దేవి కాదు, దేవి బాలాజీ కాదు, బాలాజీ వేరే దేవి వేరే, అయ్యప్ప వేరే గురువాయూరప్ప వేరే. అప్ప చివరిలో ఉంటుంది కానీ ఆయన గురువాయూరప్ప, ఈయన అయ్యప్ప. ఆయన వేరే ఈయన వేరే. అంతేకాదు ఏరియాకి దేవుళ్ళు ఉంటారండి. ఇక్కడ బాలాజీ ఉన్నాడు, ఇంకొక చోట బాలాజీ టెంపుల్ ఉంది. ఏమంటే బృందావన్ బాలాజీ చాలా బాగుంటాడండి అన్న. అక్కడంటే అక్కడ ఒక మాదిరి ఉంటాడు, ఆయన వేరే ఈయన. బాలాజీలోనే 2 రకాలు. హనుమంతుడు వారు కూడా ఆ ఏరియా హనుమంతుడు వేరే, ఈ ఏరియా హనుమంతుడు వేరే. ఈయన పవర్ఫుల్, ఆయన పవర్ఫుల్ కాదు. ఇదండి ద్వైతం అంటే. ఒక నీటిలో బుడగ, నురుగు, అల, రకరకాల పేర్లు పెడతాం. ఐస్ గడ్డ, ఇవన్నీ కూడా రకరకాల పేర్లు. అన్నిటి స్వరూపం ఏమిటండి? దీనికి ఏమైనా పిహెచ్డి చదవాలని మీరు కాస్త నీరని చెప్పండి పెద్దగా. నురుగు, బుడగ, ఆవిరి, ఇవన్నీ కూడా జలస్వరూపమే కదా, జలమే కదా. జలంగా చూస్తే వాటిలో 2 అవి ఒకటే. జలం అన్ని జలమే, నీరే అని చూస్తే ఒక్కటే. కానీ బుడగా ఇవన్నీ నురుగు, ఆవిరి ఇట్లా విడివిడిగా చూస్తే, ఐస్ ఇవన్నీ విడిగా చూస్తే వేరే వేరే. 4 పేర్లు, 4 రూపాలు. నాలుగు పేర్లు 4 రూపాలు. ఈ 4 పేర్లు 4 రూపాలు ఎవరివండి? పేరు పెద్దగా చెప్తే మీరు వింటున్నారని అర్థం, చెప్పకపోతే వినడం లేదు. బుడగ, నురుగు, ఆవిరి, ఐస్, ఇవన్నీ 4 పేర్లు, 4 రూపాలు, 4 పేర్లు. పనులు కూడా వేరే, వాటి పనులు వేరే కదా. క్రియ, ఈ 4 కూడా ఒక్క వస్తువు యొక్క పేరు, ఒకే ఒక ఎంటిటీ, ప్రిన్సిపల్. ఏమిటది? జలం, నీరు, నీరు, నీరు ఒకటే. ఆ ఒక్కటే అన్నది అద్వైతం. నురుగు, బుడగ, ఐస్ క్రీమ్, వాటర్ అన్నదంతా కూడా ద్వైతం. ద్వైతం అంటే నానా వేరియస్ ఫార్మ్స్ అంటారు, రకరకాల పేరు. ఇప్పుడు ఎన్ని పేర్లు ఉన్నాయండి ఇక్కడ? 800 మంది ఉంటే అన్ని పేర్లు. పేర్లు చెప్తూ పోతే టైం సరిపోదు కనుక మనిషి ఒక పేరు, ఒకడు ఉన్నట్టు ఒకడు లేరు, ఒక రూపం ఉన్నట్టు ఒక రూపం లేదు, ఒకడు చేసే పని ఇంకొకటి చేయడం లేదు. వేరు వేరు క్రియలు, వేరు వేరు రూపాలు, వేరు వేరు పేర్లు. ఇదంతా ద్వైతం అండి. కనపడేదంతా ద్వైతమే, వినేదంతా ద్వైతమే, రుచి చూసేదంతా ద్వైతమే. పొద్దున ఏం తిన్నారు? ఇడ్లీ, పెసరట్టు, దోశ తిన్నారు.
మధ్యాహ్నం ఏం తిన్నారు? పెరుగన్నం తిన్నారు. ద్వైతమా కాదా? పేర్లు చూడండి, వేరు పేర్లు. ఒకటి పుల్లగా ఉంది, ఒకటి తీయగా ఉంది, ఒకటి చేదుగా ఉంది, ఒకటి చప్పగా ఉంది. వేరు పేర్లు, వేరు రుచులు. ద్వైతం. మన అనుభవం అంతా ద్వైతమే. శరీరంలోనే చూడండి ద్వైతం. ఈ వేలు ఉన్నట్టు ఈ వేలు లేదు, ఈ వేలు ఉన్నట్టు ఈ వేలు లేదు. 5 వేళ్ళు 5 రకాలుగా ఉన్నాయి. ద్వైతమా కాదా? పేర్లు ఉన్నాయా? బొటన వేలు, అనామిక వేలు, ఉంగరపు వేలు, మధ్యమ వేలు, చిటికిన వేలు. ఎన్ని పేర్లు చూసారా? ఎన్ని రూపాలు, వాటి పనులు. బొటన వేలు చేసేది మిగతా వేలు చేయలేదు, ఆ వేలు చేసేది ఈ వేలు చేయలేదు. రకరకాల పేరు. కాళ్ళు చేసే పనులు చెవులు చేయవు, చేతులు చేసే పనులు కాళ్ళు చేయలేవు. కళ్ళు చేసే పనులు చెవులు చేయవు, చెవులు చేసే పనులు కళ్ళు చేయలేవు. ముక్కు చేసే పని నాలుక చేయలేదు, నాలుక చేసే పని ముక్కు చేయలేదు. ఎన్ని పేర్లు, ఎన్ని రూపాలు మన శరీరం. మనసు చూడండి, ఎన్ని ఆలోచనలు. ఒకటే, రకరకాల ఆలోచనలు, రకరకాల రూపాలు వస్తాయి మనసులో. ఎన్ని రకాలు, ఎన్ని రంగులు కట్టుకున్నారు చూడండి. రంగులు, ఒక రంగు వేరే, ఒక రంగు వేరే. ఎన్ని రంగులు, వేరు వేరు రూపాలు, వేరు వేరు రంగులు, వేరు వేరు రుచులు, వేరు వేరు పేర్లు, వేరే వేరే వేరే. ఇదంతా ద్వైతాలు. మనం చూసేది, వినేది, తినేది, మనం స్పర్శించేది, మనం వెళ్ళేది, ఇవన్నీ కూడా ద్వైతం. ఇవ భవతి అన్నాడు. ఇవ ద్వైతంలాగా అన్నారు. నిజం కాదది, అది నిజం కాదు. ఎట్లాగైతే నీరు బుడగా, నీటికి ఒకే నీటికి 4 పేర్లు. బల్ల, కుర్చీ, టేబుల్, డెస్క్. ఎన్ని పేర్లు, ఎన్ని పేర్లు చూడండి. మీరు వేసుకునే ఆభరణాలకే ఎన్ని పేర్లు, ఎన్ని పేర్లు. ఎక్కడ పేర్లు లేవండి. ఏ వస్తువు వాడినా ఎన్ని పేర్లు. ఒక వెరైటీలోనే రకరకాల పేర్లు. ఇంకా పెరిగిపోతున్నాయి ఇప్పుడు. వెనకటి కాలంలో అంటే ఏదో 1-2 వెరైటీస్ ఉండేవి. ఇప్పుడు డ్రెస్సులైనా, ఆభరణాలైనా, కిచెన్ రూమ్లో అయినా, డ్రాయింగ్ రూమ్లో అయినా అన్నిట్లో పెరిగిపోతూ ఉన్నాయి. ఇలా పెరిగిపోతూ ఉంటే నామరూపాలు, వాటి వెనకాల ఉన్నటువంటి ఒక్క విషయాన్ని మనం గ్రహించాలి. అది సత్తా, ఎగ్జిస్టెన్స్ అన్నారు. ఏం పాట పాడారు మొన్న? త్యాగరాజుల వారు ఏం పాడారు? సత్తా మాత్రమా చాలనౌమితిని సార్వభౌమ శ్రీ త్యాగరాజనూత ఎంతో వేడుకొందు ఓ రాఘవ. సత్తా మాత్రమా అన్నాడు. ఓ రామా, నువ్వు ఎగ్జిస్టెంట్ ప్రిన్సిపల్వి అన్నాడు. ఆయనకి ఇంగ్లీష్ రాకపోయినా సత్తా, సత్తా మాత్రం, దానికి ఇన్ని పేరు. అది చెప్తున్నాను ఇక్కడ. ద్వైతం ఇవ భవతి తత్ ఇతరం ఇతరం పశ్యతి. ఎవరికైతే ద్వైతం నిజంగా అనుకుంటూ ఉంటాడో, ఇతరః ఇతరం పశ్యతి, వేరువేరుగా చూస్తాడు, వేరువేరుగా వింటాడు, అన్ని వేరే వేరేగా చూస్తాడు. మామగారు వేరే, అత్తగారు వేరే, అత్తగారు ఒక రకం, మామగారు ఒక రకం, బావగారు, మరదలు, ఆడపడుచు, రకరకాల పేర్లు, రకరకాల. నిజం అనుకుంటాడు. అవన్నీ వ్యవహారం తప్పు కాదండి. అలా వ్యవహరించడం తప్పు కాదు, అది సత్యం అనుకోవడం తప్పు. శాస్త్రం వ్యవహారం చేయొద్దని చెప్పలేదు. మనం పెట్టుకున్న పేర్లు, అనుబంధాలు, వ్యవహారాలు అన్నీ సత్యమే. ఏ సత్యం తెలుసా? వ్యావహారిక సత్యం, నాట్ పారమార్థిక సత్యం. దాని గురించి మనం దిగులు పడవలసిన పనే లేదు. ఈ వ్యావహారిక సత్యమైనటువంటి పేరు, ఊరు, ఇవన్నీ కూడా వాటి తత్వాన్ని తెలుసుకొని అలా ఉపయోగించేస్తే ప్రాబ్లం లేదు. అది సత్యం అనుకున్నామంటే కష్టం. ఎలా అంటే వ్యాధి, జర, మరణం ఈ శరీర ధర్మం. ఈ శరీరం పర్మనెంట్గా ఉండాలనుకోవడం, వ్యాధి లేకుండా ఉండాలనుకోవడం, ముసలితనం రాకుండా ఉండాలనుకోవడం భ్రమ. అది వద్దంటుంది శాస్త్రం. శరీరాన్ని ఉపయోగించు, బంధాలు, అనుబంధాలు, రిలేషన్స్ అన్నీ ఆ వ్యవహారం చెయ్యి, తప్పులేదు. కానీ ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడు
అది అసాధ్యం. ముసలితనమే రాకూడదు, అసాధ్యం. దాని తత్వాన్ని, దాని ధర్మాన్ని దానిగా ఒప్పుకోవాలి, లేకపోతే మనం కష్టపడతాం. ఇతరం పశ్యతి, ఇతరం జిఘ్రతి, వేరుగా అనుకుంటాడు. వీటి వెనకాల ఉన్న తత్వాన్ని తెలుసుకోలేక ఆ ఆత్మతత్వం ఒకటే అలా చెప్తూ ఆలోచనలు వేరే మనుతే ఇతరం విచారాతి, వేరుగా తెలుసుకుంటున్నాడు. ఎత్ర వై అస్య సర్వం ఆత్మ ఏవ అభూత, ఎక్కడ ఆత్మయే ఉన్నదో ఇది తెలుసుకోలేక వేరుగా చూస్తున్నాడు. ఈ నామరూపాలు సత్యం అనుకుంటున్నాడు. సూర్యుడి కాంతి చూసి చంద్రకాంతి అనుకుంటున్నాడు. కనుక ఇవన్నీ సత్యం కాదని తెలుసుకున్న రోజు మనకు దుఃఖ లేశమైన లేనిటువంటి స్థితి వస్తుంది. తత్కేనకం జిగ్రే, ఎప్పుడైతే సర్వం ఆత్మ అని తెలుసుకుంటాడో అతను దేనితో దేన్ని చూస్తాడు, దేనితో దేన్ని తెలుసుకుంటాడు, దేనితో దేన్ని ఆలోచిస్తాడు, దేనితో దేన్ని తెలుసుకుంటాడు, దేనితో దేన్ని రుచి చూస్తాడు, దేనితో దేన్ని స్పర్శిస్తాడు, దేనితో దేన్ని వాసన చూస్తాడు. అదంతా మిథ్యాగా చూస్తూ, కలలాగా చూస్తూ అలా ఉంటాడు జ్ఞాని. చెల్లించాడు, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. మీరు సీరియల్ ఎట్లా చూస్తారో, సీరియల్ చూసేటప్పుడు చప్పట కొడతారు. భలే బాగా యాక్ట్ చేశాడండి, ఎంత బాగా చేశాడు, నాకైతే కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయండి, అంత రియలిస్టిక్గా యాక్ట్ చేశాడట. అలా జ్ఞాని ఈ ప్రపంచం మొత్తం డ్రామాగా చూస్తాడు. అతనికి తెలుసు ఏమని, అతనికి తెలుసు అని అతనికి తెలుసు. హీ హూ నోస్ అండ్ నోస్ హీ నోస్. తత్కేనకం శృణుయా తత్కేనకం అభివదేత్ తత్కేనకం మన్వీత తత్కేనకం విజానీయా. దేనితో దేన్ని తెలుసుకుంటాడు, రెండు ఉంటే కదండి తెలుసుకోవడానికి. నిద్రపోయినా కళ వచ్చింది, కళను అనుభవించేవాడేవాడు, కళలో ఉన్నటువంటి కలగనేవాడు, కళలో ఉన్న వస్తువులన్నీ కూడా ఒకే ఒక పురుషుడు, జాగ్రత్త పురుషుడే కళను అనుభవిస్తున్నాడు. ఆ వస్తువులన్నీ అతని కంటే వేరా? మీరు కళలో చూసిన సింహం మీకంటే వేరా? చెప్పండి. సింహం బయట నుంచి వచ్చిందా? కళలో ఏనుగు చూశారు, ఏనుగు బయట నుంచి వచ్చిందా? కళ ఎక్కడి నుంచి వచ్చి, కళలో ఏనుగు ఎక్కడి నుంచి వచ్చింది? మీకంటే వేరా కళలో ఏనుగు? మీరేనా? చెప్పండి. ఏనుగు చూసారా మీరు? కళలో చూసామండి. ఏనుగు వచ్చిందా కళలో? రాలేదండి. మరి ఎక్కడుందండి ఆ ఏనుగు? అన్నారు. నా నుంచే వచ్చింది, నాలోకే వెళ్ళిపోయింది. ఒక ఏనుగు ఏమిటి, సింహం ఏమిటి, పులి ఏమిటి, రకరకాలు చూస్తున్నాం కళలో, అవన్నీ నా నుంచే పుడుతున్నాయి, నాలోకే వచ్చేస్తున్నాయి. మరి నాకంటే వేరే పోనీ అని మీరు చూసిన ఏనుగు, గుడి, ఊరు, చెట్టు, పుట్ట, నది, సముద్రం ఇవన్నీ కూడా మీకంటే వేరైనవా కళలో? చెప్పండి. ఆ పదార్థాలన్నీ వేరుగా ఉన్నాయా? ఒక్క పదార్థమైనా ఉండడానికి వీలు లేదు. ఉంటే అది నిజం అవుతుంది, లేదు కనుకనే అది కళ. కనుక మీలో నుంచే వచ్చినాయి. కానీ కళ కనేటప్పుడు మీరు భయపడ్డారా లేదా? ఐ ఆమ్ ద క్రియేటర్ ఆఫ్ మై డ్రీమ్, ఐ బికేమ్ ద క్రీచర్ ఆఫ్ మై డ్రీమ్ అన్నారు. నేను కళ సృష్టించాను, కళలో నేనే భయపడ్డాను. నన్ను నేనే కలగనేవాడిగా మార్చుకొని కళ కంటూ మర్చిపోయినాను. నేను కళ కంటున్నానని భయపడ్డాను, పరిగెత్తిపోతున్నాను కళలో. భయపడి లేచి కూర్చున్నాను. లేచి కూర్చున్న తర్వాత అబ్బా కళ ఇదంతా. జ్ఞాని ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత అబ్బా ఈ వ్యావహారిక కళ నుంచి నేను బయటపడ్డాను అనుకుంటాడు. మీరు ఎలాగైతే భయమైనటువంటి కళలో నుంచి మెలకుతో వచ్చి అబ్బా ఇంక వంటింటొక్కిలో గ్లాసు మంచినీళ్ళు దాని వస్తారు, కళ్ళు తుడుచుకుంటారు. పోయింది కదా, పులి వెంటాడుతోందండి, ఏడుగు వెంటాడుతోంది, కళ్ళు నిజం అనుకున్నా. నేను లేచి కూర్చుంటే అబ్బా
అంత రిలాక్సేషన్ ఉంటుంది జ్ఞానికి. ఈ వ్యాధి, జర, మరణం, అతృప్తి, భయం, క్రోధం, కామం, ఈర్ష, అసూయ, ద్వేషం వీటన్నిటితో నేను భయపడిపోయినాను. ఎందుకంటే పరమాత్మనైన నేను జీవాత్మ అనుకుంటూ బాధపడ్డాను. పరమాత్మని తెలుసుకున్న తర్వాత నేను జీవాత్మని కాదు, జీవుణ్ణి కాదు, నేను ఐఎమ్ నాట్ స్మాల్ బట్ ఐఎమ్ ఆల్. ఆ స్మాల్లో ఎస్ఎం తీసేయండి, స్మాల్లో ఎస్ఎం డిలీట్ అన్నారు. స్మాల్ స్పెల్లింగ్ చదవండి, SMALL. ఆ స్మాల్ ఎస్ఎం తీసేయండి, శబ్దమే రాలేదు. ఆల్ అన్నారు. ఆల్ అనేటువంటిది శరీరానికి సంబంధించిందా, మనసుకు సంబంధించిందా? నెయిదర్. ఇట్ ఈస్ నెయిదర్ బాడీ ఆర్ మైండ్, ఇట్ ఈజ్ ఆత్మ, సర్వగత ఆత్మ. ఈశావాస్యామిదగ్ధః సర్వం యత్కించ జగత్యాం జగత్. ఎక్కడ అన్నాడు? సర్వత్ర. యత్కించ జగత్యాం జగత్. కళలో చూసినవన్నీ అబద్ధమే. అదేవిధంగా వ్యావహారికంలో చూసేవన్నీ కూడా అబద్ధం తెలియాలంటే మీరు మెలకువతో ఉండాలి. అదేమిటా మెలకువ? హయ్యర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, పారమార్థిక సత్యానికి మీరు మెలకువాలి. దానికి భగవద్గీత మొత్తం క్షుణ్ణంగా చదివి, గురుముఖంగా చదివితేనే అది లభ్యం. శ్రద్ధ, భక్తి, వినయంతో అధిక కాలం చదివితే అది సాధ్యం. ఉపనిషత్తులు సొంతంగా చదవడం కాదండి, టీవీలో చూడటం కాదండి, టీవీలో వినడం కాదండి, వెబ్సైట్లలో చదవడం కాదండి, అవన్నీ సెకండరీ. గురుముఖంగా చదివి తీరాలి. కష్టం, అత్యంత కష్టం, బట్ నెవర్ లూజ్ ద ఛాన్స్. చెప్పాను కదా, ఈ జన్మ పోతే మరే జన్మ వస్తుందో తెలియదు కనుక ఒక్కటే మార్గం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంకితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అన్నారు. నాకు అవకాశం లేదండి అన్నారు. అవకాశం ఏర్పరచుకో, నీకు కావాలనుకుంటే మోక్షం అని చెప్పిన తర్వాత సర్వం విజానాతి విజ్ఞాతారం. అరే కేన విజానీయాత్. ఆ తెలుసుకునేవాడు దేన్ని తెలుసుకుంటాడు? ఆత్మని. తనను తాను తెలుసుకుంటున్నాడు ఆత్మని. వేరే అంటూ ఏమీ లేదు. రెండవ పదార్థం అంటూ ఏం లేదు కదండి. ఇది బ్రాహ్మణం 4వ అధ్యాయంలో వస్తుంది, 15వ మంత్రంలో చెప్పాను. అందులో కొంచెం భేదంగా ఉంటుంది, అది కూడా చెప్తానని చెప్పాను. చివరి రోజు అది చెప్తాను. దీనితో మైత్రేయ బ్రాహ్మణం 2వ అధ్యాయంలో ఒక మైత్రేయ బ్రాహ్మణం అయిపోయింది. ఇదే మైత్రేయ బ్రాహ్మణం మళ్ళీ 4వ అధ్యాయంలో వస్తుంది. అన్ని ఇవే మంత్రాలు, కానీ ఒక్క భాగం మాత్రం మారుతుంది. అది చదివి వినిపిస్తాను మీకు. స ఏష నేతి నేత్యాత్మా అగృహ్యో నహి గృహ్యతే అశీర్యో నహి శీర్యతే అసంగో నహి సజ్జతే అసితో న వ్యథతే న రిష్యతే విజ్ఞాతారమరే జ్ఞేన విజానీయాత్ ఇత్యుక్తానుశాసనాసి మైత్రేయీ ఏతావదరే ఖలు అమృతత్వమితి హ ఉక్త్వా యాజ్ఞవల్క్యః విజహార. ఆయన సన్యాసం తీసుకోవడానికి వెళ్ళిపోయినట్ట. విజహార విద్వత్ సన్యాసం. బాహ్య సన్యాసం కావచ్చు, ఆంతర సన్యాసం కావచ్చు. సన్యాసం అనేటువంటిది దేనికి పెట్టారండి? సన్యాసం తీసుకున్న తర్వాత వేరే ఏవో బిజినెస్ చేయడానికి కాదు సన్యాసం తీసుకుండే. సన్యాసం తీసుకున్నవాడు అక్కడ ఋషికేశ్లో చాలా మంది ఉన్నారు. ఒకడు రుద్రాక్ష బిజినెస్ చేస్తూ ఉంటాడు, ఒకడు పుస్తకాల బిజినెస్ చేస్తూ ఉంటాడు, మరొకడు ఇంకో బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఇది కాదండి. సన్యాసం తీసుకున్న వాడికి ఒకటే ఒక ధర్మం, పఠనం పాఠనం, భాష్య పఠనం భాష్య పాఠనం. భాష్యం భగవద్గీత ఉపనిషత్తులు చదువుతూ ఉండడం నేర్పడం, చదవడం నేర్పడం, చదవడం నేర్పడం తప్పితే మరి ఏ పని ఉండకూడదు శాస్త్రం ప్రకారం. ఆత్మచింతన, తత్చింతనం, తత్కథనం, అన్యోన్య తత్ ప్రబోధనం తప్ప సన్యాసి మరి ఏం చేయకూడదండి శాస్త్రం ప్రకారం.
మరి ఏదైనా చేస్తే అది సన్యాస ధర్మ విరుద్ధమే విరుద్ధమే విరుద్ధమే. సన్యాసి ఒకటే ధర్మం. ఉదయం పఠనం, మధ్యాహ్నం పఠనం, సాయంకాలం పఠనం, రాత్రి పఠనం, తత్చింతనం తత్కథనం, దాని గురించే మాట్లాడాలి, మరేం చెప్పకూడదు. రామాయణం భారతం భాగవతాలని అందరూ చెప్తారు. సన్యాసి చెప్పినా కూడా వేదాంత భాగమే చెప్పాలి. చెప్తే ద హైయెస్ట్ ఆశ్రమ మెంట్ ఫర్ నాలెడ్జ్, మరేం చేయడానికి కాదండి. ఇంకేం బిజినెస్ చేయకూడదు. సన్యాసి చేశాడు అంటే ఆశ్రమానికి లోపం, చేయకూడదు. ఆసుక్తే రామ్రదే కాలం అన్నారు. బతికున్నంత కాలము సన్యాసం తీసుకున్న తర్వాత ఈ పనే చేస్తూ ఉండాలి. నువ్వు చెప్పడం చాలు కాబట్టి కూర్చొని చదువుకుంటూ ఉండంతే, నిధిధ్యాసనం చేసుకో, ఇంకేం చేయక. నాట్ టు స్టాప్ పాలిటిక్స్, నాట్ టు రూల్ ద హెడ్. సన్యాసి ధర్మమే. There are many people to rule. Why you have to enter? For that you need not take sannyasa. చెప్పండి. దేశాన్ని పరిపాలించడం కోసం నువ్వు సన్యాసాన్ని తీసుకోక్కర్లేదు. మరేదో నువ్వు ఉద్ధరించడానికి నువ్వు సన్యాసాన్ని తీసుకోక్కర్లేదు. ఎందుకు సన్యాసం తీసుకోవడం? యాజ్ఞవల్కుల వారు ఎందుకు సన్యాసం తీసుకున్నారు చెప్పండి. ఇక్కడ నేను నిధిధ్యాసనం చేసుకోవడానికి వెళ్తున్నాను, బ్రహ్మనిష్ఠత్వాన్ని పొందడానికి వెళ్తున్నాను నేను. అరే మైత్రేయి అన్నాడు. శాస్త్రంలో చూడాలి, శాస్త్రం పూర్తిగా చూడాలి, తెలుసుకోవాలి. అనంత శాస్త్రం బహువేదితవ్యం. ఎంత చదివినా కూడా మన ఉపాధి, మన బుద్ధి, మనస్సు చాలా అల్పం ఉంది. కనుక ఎంతో మనం తెలుసుకోవాల్సినది. కనుక ఇంకా ఇంకా తెలుసుకోవాలి. అంతేగాని సన్యాసాశ్రమం ఇప్పుడు వారు విజహార అన్న వర్డ్తో అయిపోయిందండి. నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పేసింది ఉపనిషత్తు. ఏది ఆత్మ అని చూపించలేదు, ఏది ఆత్మ కాదు అని చెప్పింది. నైతి నైతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్. అందరు అడిగారు, అమ్మా సీతమ్మ, రాముల వారు ఎవరమ్మా? అక్కడ 4-5 నిల్చున్నారు అత్రి ఆశ్రమంలో. రాముడు, లక్ష్మణుడు, ఇంకా చాలా మంది నిల్చున్నప్పుడు రాముడు ఎవరు చెప్పమ్మా అని అడిగారు సీతాదేవి. భార్య భర్త పేరు చెప్పకూడదు, భర్తను చూపించకూడదు. అడిగితే సీతాదేవి చెప్పల సమాధానం. ఆయన తెల్లగా ఉన్నాడే ఆయన, ఏం చెప్పలే. ఇంకొక ఆయన పేరు చెప్పారు. ఆయన అటు పక్క నిల్చున్నాడు, ఆయన ఏం చెప్పాలి. తనకే ఉంటుంది. నా ఇది నా ఇది కాదు కాదు కాదు. రాముడి దగ్గర చూపించగానే సైలెంట్ అయిపోయింది. నువ్వు అని కూడా చెప్పకూడదు. ఆయన కాదు ఆయన కాదు ఆయన కాదు అన్న తర్వాత చివరికి మిగిలింది ఎవరు? రాముడు. అప్పుడు రాముడు ఎస్ అన్నట్టు అర్థం. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం విమానం. ఇదంటే మౌనం అండి. మౌనం అర్థమైందా? The negator of everything, after negating everything, unnegatable negator is Atma. అన్నీ ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పిన తర్వాత ఏది అంటే ఇది కాదు ఇది కాదు అని ఎవరైతే చెప్తున్నాడో వాడే ఆత్మ. ఇలా చెప్పడం అనేటువంటిది ఒక్క వేదానికి మాత్రమే సాధ్యమవుతుంది, ఉపనిషత్తుల్లో మాత్రమే సాధ్యమవుతుంది, మరి ఎవరూ చెప్పలేరు. కనుక ఆత్మ ఇది అని ఎక్కడ ఉపనిషత్తు చూపించలేదు. కనుక ఎవరైనా మీకు ఆత్మను చూపిస్తాము 25,000 ఇస్తే 40,000 ఇస్తే అంటే వెళ్ళకండి, జాగ్రత్త. ఇది కాదు ఇది కాదు ఉపనిషత్తు చెప్పింది. ఇది కాదు ఇది కాదు ఇది కాదు. శరీరం ఇది కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్నే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్ న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానంద రూప శివోహం శివోహం. ఇటువంటి
ఆత్మతత్వాన్ని చెప్పగలిగేది ఇక్కడ భారతదేశంలో మాత్రమే, మన శాస్త్రాలలో మాత్రమే, ఉపనిషత్తులలో మాత్రమే, భగవద్గీతలో మాత్రమే. అది గురుముఖంగా జాగ్రత్తగా చదివితేనే మనం గ్రహించగలం. కానీ మరి ఏ విధంగా ప్రయత్నం చేసినా సరిగా గ్రహించలేకపోగా మనం సహితంగా అర్థం చేసుకుంటే ఇంకా ప్రమాదకరం. అందుకని వినయంతో, శ్రద్ధతో, ఓర్పుతో, భక్తితో గురువుకి సాష్టాంగ నమస్కారం చేసి గురువు దగ్గర నేర్చుకోవాల్సిన విద్య. కానీ ఇది మన మేధస్తో నైషా తర్కేణ మతి రావణేయ అన్నారు యమధర్మరాజు. నీ తర్క బుద్ధితో, నీ లాజిక్తో నువ్వు గురువు దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందవాలని ప్రయత్నించకు. నైషా తర్కేణ మతి రావణేయ. వినయంతో మాత్రమే, భక్తితో మాత్రమే, శ్రద్ధతో మాత్రమే నువ్వు అర్థం చేసుకోగలవు. కనుక యాజ్ఞవల్క్యుల వారు సన్యాసం తీసుకోవడానికి విద్వత్ సన్యాసం, జ్ఞానం పొందిన తర్వాత తీసుకునే సన్యాసం విద్వత్ సన్యాసం, జ్ఞానం కొరకు తీసుకునేటటువంటి శ్రవణం చేయడం కోసం తీసుకునే సన్యాసం వివిధిషా సన్యాసం. చాలా మంది అనుకుంటారు సన్యాస ఆశ్రమమే లేదు, శంకరాచార్యుల వారు వచ్చిన తర్వాత వచ్చింది సన్యాసాశ్రమం. అనేక ఉపనిషత్తుల్లో చెప్పబడిందండి సన్యాసాశ్రమం. ఇదే ప్రమాణం. ఇక్కడ బృహదారణ్యక ఉపనిషత్తు ప్రమాణం. బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. లైఫ్ స్టైల్ అంటారు. ఆశ్రమ, వర్ణ, ఆశ్రమ ధర్మ మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి పెట్టిందే కానీ మతాల పేరుతో కొట్టుకోవడానికి వర్ణాలు పెట్టలేదు. ఆశ్రమాల పేరుతో ఏదో ఆశ్రమంలో ఉంటూ ఏదో ఆశ్రమ ధర్మం చేయడానికి కాదు మనకు పెట్టింది. ఆ ఆశ్రమం వాడు ఆ ఆశ్రమ ధర్మాన్ని పాటించాలి. ఆ వర్ణం వారు ఇచ్చినటువంటి విధులను వాడు పాటిస్తూ ఉంటే వాళ్ళకి మోక్షం ప్రాప్తిస్తుందనే ఉద్దేశంతో చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పి భగవంతుడు పెట్టాడు. యాజ్ఞవల్క్యుల వారు ఇటువంటి ఆత్మ విద్యని మైత్రేయికి కూడా ఇచ్చి, బ్రహ్మవాది అయినటువంటి మైత్రేయికి ఇచ్చి భార్యాభర్తలంటే ఎలా ఉండాలని కూడా వారు నిరూపించారు. చూడండి, పరమ పురుషార్థమైన మోక్షం పొందడానికే భార్యాభర్తల సంబంధం, కానీ మరి దేనికి కాదని నిరూపించేది భారతీయ సంస్కృతి. కనుక ఇటువంటి విశిష్టమైనటువంటి మైత్రేయి బ్రాహ్మణం బృహదారణ్యక ఉపనిషత్తులో మనం చదవడం మన పూర్వజన్మ సుకృతం. అందులో మనం నిన్న పూజ్య స్వామి దయానంద సరస్వతికి రావడం, వారి అనుగ్రహాన్ని మీరు పొందడం అది మహద్భాగ్యం. కనుక ఈ అవకాశం నాకు దొరకడం కూడా ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహం, గురువు అనుగ్రహం. ఈ రోజుతో ఈ మైత్రేయి బ్రాహ్మణాన్ని ముగిస్తున్నాను. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.